ఇందాక జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఎందుకు వెళ్లారు, ఏం చేశారు అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అండ్ జనసేన పార్టీ సోషల్ మీడియా. సతీష్ గారు ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ చేసిన వ్యాఖ్యలు అండ్ ఎందుకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి అక్కడికి ములాఖత్ అవ్వడానికి సీదిరి అప్పలరాజుతో జైల్లో, అంపోల్ జైల్లో. కానీ మొత్తం రోడ్ షో చేసుకుంటూ వెళ్లారు. ఒక 2 hours వెళ్లాల్సింది 6 hours వెళ్లారు అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అండ్ కొన్ని కామెంట్స్ అంటే గతంలో పిల్లాడు కామెంట్స్ మీద కూడా మనం మాట్లాడాము. ఒక పిల్లాడు అలా చేస్తే తప్పేంటి అన్నట్టుగా మాట్లాడితే దాని మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి మీద కూడా కొన్ని కామెంట్స్ చేశారు. అవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. ట్రోల్ చేస్తూ ఉన్నారు కూడా జగన్మోహన్ రెడ్డిని. దారిన పోయే అంటే ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి దారిన పోయేవాడు, 45 ఏళ్ళు, ఆయన వయసు అయిపోయింది కదా అంటే ఈ రకంగా. అండ్ అంటే దాంతోపాటు ఒక మహిళా ఎస్ఐ పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వ్యవహరించిన తీరు మీద కూడా చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. అంతా రౌండ్ చేశారు. మరి ఏమైంది ఏంటి అనేది పక్కన పెడితే ఒక మహిళా ఎస్ఐ విషయంలో అలా ప్రవర్తించడం మీద కూడా కనీసం జగన్ వారించలేదు వాళ్ళని, వైసీపీ ముఖ్య నాయకులు వారించలేదు అని చెప్పి కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. సో అంటే అంటే ఏదో ఒక ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళినట్టు లేకపోతే ఈ టైప్ లో అక్కడ అంతా హడావుడి చేశారు, జనాల్ని సమీకరించారు అనేది జగన్ మీద జరుగుతున్న ట్రోలింగ్. ఏమంటే రైట్, ఇది మాత్రం ఖచ్చితంగా మనం ఈ విషయంలో ఉన్నట్టుగా గట్టిగా మాట్లాడాలి. ఎందుకంటే నిన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుని ములాఖత్లో కలవటానికి ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడీ అయ్యారు. అయితే నిన్న విశాఖపట్నంలో దిగి అక్కడి నుంచి రోడ్ షో ద్వారా వెళ్ళటము, ఇదంతా ఇంత హడావుడి ఎందుకు అన్న హంగామా ఎందుకని మనం మాట్లాడాం. బట్ రాజకీయ పార్టీలు ఈ మధ్యకాలంలో అలాగే చేస్తున్నాయి. ఏదో ఒక ఇష్యూ ఉన్న ఇష్యూని కొంత పొలిటికల్ స్టంట్ గా మార్చి కొంత పబ్లిక్ లో మా బలంగానే ఉంది మేము అనటము, రెండోది కార్యకర్తలకి ఉత్సాహాన్ని ఇచ్చే వ్యూహం అని అనటం, ఇట్లా ఇవన్నీ కామన్ ఫినామినాస్ గా అన్ని పార్టీల్లో కనిపిస్తోంది. సరే, ఆయన వెళ్ళారు, ఆ పార్టీ నేత, దీని మీద చాలా ఆరోపణలు వచ్చాయి. అంటే బాధితుడైన గొర్రెల కాపరిని పరామర్శించాల్సిన మాజీ ముఖ్యమంత్రి సొంత పార్టీ నేత ఇలాంటి చర్యకు పాల్పడిన పరామర్శించుతారన్న విషయంపై కూడా విపరీతమైన ట్రోలింగ్ అంతా నడిచింది. సరే, రాజకీయ పార్టీగా వాళ్ళు వెళ్ళారు, ములాఖత్ టైం అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి కలవలేకపోయారు, మిగతా వాళ్ళు సీదిరి అప్పలరాజుని కలిశారు. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్సే కొంత అభ్యంతరకరంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే కరెక్ట్గా యాక్సిడెంట్ జరిగిన రోజు విశాఖపట్నంలో జాడ తెలియని మత్స్యకారుల ఘటన నేపథ్యంలో విశాఖపట్నం వచ్చారు. ఎస్, వెల్ అండ్ గుడ్. ఒక మాజీ ముఖ్యమంత్రిగా వెంటనే రెస్పాండ్ అయ్యారు, ఆ బాధితులను కుటుంబాన్ని కలవడానికి వచ్చారు. ఆ రోజు ఒక 18 ఏళ్ళ పిల్లోడు, పాపం చిన్న పిల్లోడు ఇలా యాక్సిడెంట్ చేస్తే ఈ విధంగా ఇది పెడతారా అని కామెంట్ చేస్తేనే పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. కానీ నిన్న చేసిన కామెంట్స్ కొంత అంటే జగన్మోహన్ రెడ్డి స్థాయిలో మాట్లాడాల్సిన కామెంట్స్ లాగా కొన్ని అనిపించడం లేదు. ఆ గొర్రెల కాపరికి 45 సంవత్సరాలు, అంటే మృతి చెందిన గొర్రెల కాపరి ఇంచుమించు వయసు కూడా అయిపోయింది. అంటే 45 ఏళ్ళకి వయసు అయిపోద్దా? నాకు 45 ఏళ్ళు నా వయసు అయిపోయింది, ఇంకా చాలా వయసు ఉంది. ఆయన ఓ దారిని పోయే వ్యక్తి, అంటే దారిని పోయిన దానయ్య అన్నమాట. అంటే బాధితుడు చనిపోయిన వ్యక్తి దారిని పోయిన దానయ్య మాజీ ముఖ్యమంత్రి మైండ్ సెట్ లో. అది కరెక్ట్ కాదు. ఆ విధానం కొంచెం మార్చుకోవాలి. మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు మాజీ ముఖ్యమంత్రి, బలమైన రాజకీయ పార్టీకి నాయకుడిగా ఉన్న వ్యక్తి దారిని పోయే దానయ్య అన్నట్టుగా గొర్రెల కాపరుల విషయంలో మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. సరే, సీదిరి అప్పలరాజు మాజీ మంత్రి, మీ పార్టీ నేత కాబట్టి ఆయన పైన పెట్టిన కేసు అక్రమం అయితే రేపు పోరాడండి. లేదంటే రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నారంటే ఆరోపణలు చేస్తున్నారు, అందులో భిన్నవాదనలు ఉన్నాయి, అది వేరు రాజకీయంగా. కానీ దారిని పోయే దానయ్య, గొర్రెల కాపరి ఏంటి ఆ పదప్రయోగాలు నాకు అర్థం కావట్లా. రెండోది ఏంటి, రోడ్డు మీద గొర్రెలు కాచుకునే పరిస్థితుల్లో బైక్ ప్రమాదం జరిగింది. ఈ ఘటనను పట్టుకుని 18 ఏళ్ల పిల్లోని జీవితం నాశనం చేస్తారా? ఎంతసేపు 18 ఏళ్ల పిల్లోని జీవితం నాశనం చేశారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై రాజకీయ కక్షాదింపు అని. అంటే బాధితుని పట్ల కూడా కనీసం మనకి ఒక దయ ఉండాలి కదా. కనీసం మా బాధిత కుటుంబానికి సంబంధించి కూడా ఖచ్చితంగా న్యాయం జరగాల, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుందన్న మాట వస్తే అది ఎంత అందంగా ఉండేది, ఎంత ప్రజాస్వామ్యతంగా ఉండేది. కానీ ఆ ప్రస్తావన లేకుండా దారిని పోయే దానయ్య అన్నట్టుగా గొర్రెల కాపరి కోసం ప్రస్తావించడం, ఇంచుమించు వయసు కూడా అయిపోయింది. ఏం పదం అండి అసలు? ఇంచుమించు వయసు అయిపోవడం ఏంటి? 45 ఏళ్ళ వ్యక్తికి వయసు అయిపోతుందా? ఇప్పుడు పెరిగిన ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన వైద్యము, జీవన ప్రమాణాల రేటు కూడా పెరిగింది. ఈ మధ్యన అంతర్జాతీయ నివేదికలు చెప్తున్నాయి.
లైఫ్ స్పాన్ పెరిగింది. 45 ఏళ్ళకే ఇంచుమించు వయసు కూడా అయిపోయిందా? వయసు కూడా అయిపోయిందంటే మరి 45 ఏళ్ళ కంటే మించిన వయసు ఉన్న నేతలే కదా మీరందరూ. అంటే మీ వయసు ఇంకెప్పుడో అయిపోయింది మాట. ఇంకా కాదు కదా అది. అంటే అంటే పదాలు వాడకం అవన్నీ కూడా కొంత చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. రెండోది, పొరపాటున ప్రమాదం జరిగింది, 18 ఏళ్ళ చిన్న పిల్లడు ఏం తప్పు చేశాడు? మనసున్నోళ్ళు అయితే ఇద్దరిని కూర్చోబెట్టి పొరపాటు జరిగిందని పరిహారం ఇంత ఎక్కువ ఇప్పిస్తాం, మీ కుటుంబాన్ని అన్ని రకాలుగా చూసుకుంటామని అప్పలరాజు కుటుంబంతో భరోసా ఇప్పించాలి. అప్పలరాజు మంచి మనసుతో అలాంటి ప్రయత్నం చేస్తే దాన్ని రాజకీయం చేస్తారా? బాధితులు జరగాల్సిన మంచి కూడా జరగకుండా చేశారు అని అన్నారు. ఇదేంటి, ఇది నాకు అర్థం కావట్లా. అంటే మీరు సరే, మీరు బాధితుల పక్షాన నిలబడి బాధితులు అంటే మీరు బాధితుల తరపున సరే సహాయం చేద్దామని సిద్దిరి అప్పలరాజు ఆ ప్రయత్నాలు ఏవో చేశారు, దీన్ని పెద్ద చేయకూడదని. ఆ విషయం కూడా బయటపడిపోయింది కదా. రాజీ ప్రయత్నం చేశారు కాబట్టి కేసు లేకుండా ఉండాలనేది ఉండదు కదా. పిల్లోడు కావాలని ఎవరు ప్రమాదం చేయరు. ఇక నేను సిద్దిరి అప్పలరాజు తనయుడు ఏమైనా నెగిటివ్ ముద్ర ఇట్లా కావాలని ఎవరు యాక్సిడెంట్ చేయరు. కొన్ని సందర్భాల్లో అంటే అమితమైన వేగం, వీటన్నిటి మధ్యలో ప్రమాదాలు జరుగుతాయి. కానీ అసలు ఆ ప్రమాదం జరిగింది దాన్ని అంత పక్కన పెట్టి ప్రమాదానికి గురే మరణించిన వ్యక్తి ఆయన అంశాన్ని తక్కువ చేసేసి ఎంతసేపు మీరు రాజీ చేసుకోవాల్సింది, రాజీ చేసే ఉంటే బాగుండేది, బాధిత కుటుంబానికి కూడా సహాయం అందేది కదా అని ఇవన్నీ మాట్లాడటం అనేది ఖచ్చితంగా ఇది కొంచెం మంచిగా అనిపించటం లేదు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు బాధపడినా ఇది వాస్తవం. ఈ విధానం కరెక్ట్ గా అనిపించటం లేదు, బలమైన సిగ్నల్ రావటం లేదు. 18 ఏళ్ళ పిల్లోడు 4 రోజుల కిందట నీట్ రాశాడు, వాళ్ళ నాన్నలాగే డాక్టర్ అవ్వాలనుకుంటున్నాడు. అవనండి, డాక్టర్ అవనండి, ఎవరు కాదన్నారు. కానీ యాక్సిడెంట్ చేసింది అబ్బాయే కాదా చెప్పండి. అబ్బాయి ప్లేస్ లో వేరొకరిని నిందితుడిగా ప్రొజెక్ట్ చేయడానికి మాజీ మంత్రి అండ్ టీం ప్రయత్నం చేసిందా లేదా? ఇవన్నీ ఉన్నప్పుడు మనం జర్నలిస్ట్ గా ప్రతిదాన్ని డబ్బా కొట్టే వాతావరణం ఉండదు. ఫ్యాక్ట్ గా సమ్ టైమ్స్ మన రైట్స్ కోసం కూడా మాట్లాడాలి. ఇదంతా చూస్తే సరే రాజకీయ కక్ష సాధింపు, అది క్రిమినల్ కేసు కాదు అని క్రిమినల్ కేసు పెట్టారు, అదే వేరే పోర్షన్. ఆ రోజు మాట్లాడాం మనం. కానీ ఈ రోజు ఈ విధంగా చేయటం అనేది ఇది కరెక్ట్ పద్ధతి కాదు అన్నది. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పేది ఏంటంటే, నిన్న